Someone else is suffering because of this. It's better off, I told you. So I have to balance that. I should not keep doing that. That same thing what I did for the last 1 year. Very good. Superstar of this evening, Prabha, and very great of you. Great of you. ఒక జనరల్ సింగింగ్ వరల్డ్ నుంచి వచ్చి యూ డామినేటెడ్ ద సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు అక్కడ మద్రాసులో కూర్చున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి లాగి ఇంత అచీవ్మెంటు ఇన్ ద లాస్ట్ 40 లాంగ్ ఇయర్స్ ఎక్కడ ఏ సింగరు చేయలేకపోయినా గొప్ప ఫీట్ చేసినందుకు మీడియా తరఫున నేను ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా పాట పాడడంలో వాట్ ఈజ్ యువర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ యు ఆర్ ఏ సూపర్ స్టార్. దీంతో నీ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ యూ గెయిన్డ్? నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? విశాల్ సార్ అందరికీ తెలుసు, పెద్దోళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తున్నా. సార్ మూవీకి వాడడం అనేది నిజంగా గొప్ప విషయం నా వరకు. అందులోనూ జీవి ప్రకాష్ సార్ చాలా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. అసలు క్యూవాయిస్ కోసం పంపినప్పుడు ఫస్ట్కే సార్ ఓకే చేసిరని తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చోవడమే నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు అంటే నేను నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ పాడుతుంటాను. నేను పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అంటే నేను తెలంగాణ అయినప్పటికీ సార్ నన్ను డిజర్వ్ చేసి సార్ మూవీకి పాడిచ్చే సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మీకు కూడా. దానికి కంటిన్యూషన్ మేడం. ఇటు యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా ఓ పిల్లగా వెంకటేశ, సో అది ఆ ఫ్లేవరే కనిపిస్తుంది. సో అంటే డైరెక్టర్ గారు చెప్పారా సో ఆ టైప్లో కావాలి అని ఏమైనా? ఏ సాంగ్ చూసి ఎంచుకున్నారనేది నాకైతే తెలియదు. మీరు అన్నారు కదా ఓపిల వెంకటి, అది రాసింది నేనే. యాక్చువల్గా పాడింది నేనే, రాసింది నేనే ఆ సాంగ్. సార్ ఇందాక చెప్పినట్టు రాను బొంబాయికి సాంగ్ విని ఎంచుకున్నారని తెలిసింది నాకు కూడా. ఓపిల వెంకటి కాదు. అంజలి గారు ఇక్కడ హియర్ అంజలి గారు ఇక్కడ. అది ఇందాక అడిగాను మిమ్మల్ని ఎన్నో సినిమా అని చెప్పేసి, అందరూ 45 అంటున్నారు, 99 అంటున్నారు. మీ నెంబర్ ఎంత? అదే నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ సమ్వేర్ 55th or 56th మూవీ అనుకుంటున్నానండి. సో ఈ 55 ఫిల్మ్స్లో కూడా మిమ్మల్ని చాలా క్యూట్గా ఇలాగే చూపించారు కానీ బట్ ఇంత వైలెంట్గా చూపించిన ఫస్ట్ ఫిల్మ్ ఇదేనేమో నాకు తెలిసి. మరి మీరు కూడా ఫైట్స్ చేశారా? మీ డైరెక్టర్ ఎంత కష్టపెట్టాడు మిమ్మల్ని? చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఓకే. సో మీరు నిజాలు చెప్పాలి. నేను నిజం తప్ప ఏం మాట్లాడి మీకు తెలుసుగా. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పడం మీరు చూసారా? నిజమే చెప్తా. సో టీజర్లో మీరు ఆ షార్ట్ చూస్తున్నారు కదా, దాని గురించి అనుకుంటే క్వశ్చన్. ఆ షార్ట్ చూసి చాలామంది నా దగ్గర అడిగారు. అంటే ఒకే షార్ట్, ఐ మీన్ 2 షార్ట్స్, కానీ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈవెన్ నాకు ఫస్ట్ డబ్బింగ్ కోసం నాకు పంపించినప్పుడు, విశాల్ నాకు పంపించినప్పుడు నేను విశాల్కి అదే చెప్పా, ఎక్స్ట్రాడినరీ షార్ట్ చూస్ చేసా, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో యాక్చువల్గా నేను ఒక విషయం మెన్షన్ చేయాలనుకున్నాను, నేను ముందు మెన్షన్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే డైరెక్టర్, వేరే హీరో ఉన్నప్పుడు, కానీ ఒక హీరోవే ఆ సినిమాకి డైరెక్టర్ అయినప్పుడు హీరోయిన్కి ఇంత స్ట్రాంగ్ రోల్ రాయడం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను.